అమెరికా, చైనా, పాకిస్తాన్ ఈ 3 భావజాలికలే మన దేశంలో కూడా ఉంటారు. ఈ 3 భావజాలికలు ఇప్పుడు భారతదేశపులో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. పాకిస్తాన్ ప్రేమికులు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం యువతని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళని సమాజానికి దూరం చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళలో ఒక అభద్రతా భావాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న మీడియా, సోషల్ మీడియా తప్పుడు ప్రచార వ్యాప్తి ద్వారా తద్వారా భారతదేశానికి శత్రువులు పెంచే ప్రయత్నం చేస్తారు మొన్నటి ఓటమికి బదులుగా. అలాగే చైనా ప్రేమికులు భారత్ ఎదగకుండా చేయాలని కోరుకుంటారు. ఇక్కడున్న పరిశ్రమలు ఏదో గొడవలు సృష్టిస్తారు. శాంసంగ్ లాంటి చోట్ల కూడా సమ్మెలు, లేకపోతే కాపర్ పరిశ్రమ తమిళనాడులో చేసినటువంటి గొడవల తరహాలు. తద్వారా భారతదేశంలో పారిశ్రామిక ప్రగతిని మందగించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ప్రపంచంలో ఏకంగా 4వ స్థానానికి ఎగబాకి కూర్చుంది, 3వ స్థానానికి ఎగబాగబోతోంది భారత్. ఇది చైనాకి తట్టుకోలేదు. చైనా భావజాలాన్ని ఇక్కడ ప్రేమించేటటువంటి వాళ్ళు భారత్ చైనాతో పోటీ పడడం ఇష్టం ఉండదు. వాళ్ళకి యుద్ధంలోనే ఇష్టం లేక చైనాకి అనుకూలంగా భారత్కు వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి వీళ్ళు ఇంకొక వర్గం. 3వ వర్గం అమెరికా నుంచి చాలా ఆశిస్తారు. తమ బిడ్డలు ఇక్కడ చదవగానే వెళ్ళి అమెరికాలో అర్జెంటుగా ఉద్యోగాలు చేసేయాలనుకుంటారు. అది సాధ్యం కాదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చినటువంటి నిర్ణయాల వల్ల. కాబట్టి అమెరికాతో మనం కోరుకున్నది చేయలేకపోతున్నారు కాబట్టి అన్న పేరుతో ప్రభుత్వాన్ని ద్వేషిస్తారు. వీళ్ళు మిగతా వాళ్ళని రెచ్చగొడతారు. వీళ్ళు మనం కంట్రోల్లో లేదని చెప్తారు. తద్వారా మిగతా యువతరాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తారు. చదువుకున్న యువతరాన్ని దారి మళ్లించే ప్రయత్నం చేస్తారు. 3 రకాలైనటువంటి శక్తులు మన మధ్యలోనే రాబోయే రోజుల్లో చేయబోయేటటువంటి వ్యవహారం భారతదేశం ఫేస్ చేయాల్సి ఉంటుంది.